అందరికీ గుడ్ మార్నింగ్. గొంతు రాసింది. ఈ ఫ్లవర్స్ బాగా నచ్చి ఇది చూపిద్దామనేసి ఉదయాన్నే చూడండి ఎలా ఉందో ఈ కలరు, ఎన్ని వచ్చాయో. ఇదే చామంతి ఏంది మందార పూలు. మా చెల్లి ఏదో చెప్తుంది, చాడీలు చెప్తుంది మా నాన్న మీద. ఏందమ్మా? కాదు, పొద్దున్నే అంత పెద్ద గాలి వస్తుంటే డోర్ తీసి ఈ రూమ్ లో కూర్చొని బీడి తాగుతా పేపర్ చదువుతున్నాడు. ఈ రూమ్ లో కూర్చోరా? ఇప్పుడు ఉదయాన్నే ఊరికి పోయేటప్పుడు ఏమని చెప్పింది తెలుసా నాకు? ఊరికి పోయేటప్పుడు ఏం చెప్పింది తెలుసా? ఎందుకురా ఎదవనాయాలి కాబట్టి నువ్వు ఎంత బిల్డింగ్లన్నీ కట్టుకోవడం, ఇది అసలు బిల్డింగ్ వేస్ట్, ఇది ఒక కార్ షెడ్ వేస్ట్, నువ్వు ఒక మనిషి అంటారు అని తిడతా ఉంటే నీకెందుకు ఇప్పుడు నీకెందుకు వచ్చింది ఇవేంటంటే అవి పెట్టుకున్నాం కానీ దాంట్లో కూర్చొని ఇస్తారా, దాంట్లో పడుకొని ఇస్తారా, శుభ్రంగా ఊరికి పడుకో ఉంటే బీడీలు లాయరు అనేసి నా మీద నిందలేస్తున్నాడు అంటున్నాడు. బాత్రూంలో తాగుతుండా? కంప్లైంట్ అంటావు ఇప్పుడు కదా నాల్సింది బాత్రూంలో. ఈ మధ్య తాగుతున్నా రోజా? ఈ మధ్య రోజు తాగుతున్నాడు డే టైంలో. నీకు తెలుసా నాల్సి? నైట్ టైం కూడా తాగుతున్నాడు అమ్మ తల్లి. మరి నువ్వు ఎప్పుడు చెప్పలేదు? చెప్పి ఎందుకు లేదు తిట్లు తిట్టిడము, నేను అనవసరంగా అని కామ్ గా ఉంటున్నా. కన్ఫామ్ కదా? నేనే అరిచింది పడి ఉంటే ఆ స్మెల్. నువ్వు అడిగినవా ఏమని? ఏంది మామ ఇది? నేను అడగల. నేను మీకు ఒక వీడియోలో చెప్పాను చూసారా, పేరెంట్స్ విషయం ఇదే. వాళ్ళు మనం చిన్నప్పుడు ఎట్లా మిస్టేక్ చేసామో సేమ్ అలాగే చేస్తూ ఉంటారు. మా నాన్న అంతే అట్లా చేస్తుంటాడు. ఏం చెప్పమంటుంది, నేను బతిలాడి చెప్తానంతే. చిన్నపిల్లకాయల టైపే, ఏం చేద్దాం మనం ఏం అనలేము. స్టైల్ గా పేపర్ చదువుతా ఏం స్టైల్ గా తాగుతున్నాడో తెలుసా? కూర్చున్నా నేను వచ్చి అప్పుడు ఉదయం 6:15 అప్పుడు నేను వచ్చి డోర్ తీసి ఏం చేస్తున్నావు నాన్న అంటే కూర్చోన్నానమ్మా అన్నాడు. అబద్ధం చెప్తుండు. నాకు తెలీదా స్మెల్? నువ్వు అడిగినా కూడా ఒప్పుకోవట్లా? నేనే ఆడదాగినాను, బతకనిచ్చేటట్లేవే నువ్వు అని అన్నాడు. మా మామయ్యకి మా నాగలక్ష్మికి ఎప్పుడు ఉండేది, పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నా. మా నాగలక్ష్మి ఏమో అంటూ ఉంటుంది, మా మామయ్య ఏమో లైట్ తీసుకుంటా ఉంటాడు. నేను అందామని వచ్చి కూడా అయ్యో మనం అంటే బాగోదు, నాగలక్ష్మి అంటే ఎంతైనా కూతురు, ఎంతైనా మనం బయట నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఏదన్నా అంటే ఫీల్ అవుతారు. పిల్లలంటే పెద్ద ఫీల్ అవ్వరు, మా కూతురే కదంటారు. ఎవరికైనా ఉంటుంది, ఈవెన్ మా పేరెంట్స్ అయినా అంతే. సో అందుకని చెప్పేసి నేనేం అనను మా మామయ్యని అయితే. ఇప్పుడు మా అద్విత ఏజ్ ఎంతో మా మామయ్య ఏజ్ కూడా అంతే. ఎవరి పేరెంట్స్ ఏజ్ అయినా అంతే. అంటే మన ఇంట్లో పిల్లకాయలు ఉంటే వాళ్ళలాగే బిహేవ్ చేస్తారు. అండ్ మా ఇల్లు మాత్రం 2 years కంప్లీట్ అవుతుంది. ఇంటి పని జరుగుతూనే ఉంది, చిమ్మతూనే ఉన్నాం, కడగతూనే ఉన్నాం, తుడుస్తూనే ఉన్నాం. అంటే రోజు ఒక వర్క్ జరుగుతూనే ఉంది. ఇసుగ్గా ఉంది అసలు. ఒక్కోసారి అనిపిస్తుంది ఎందుకు కట్టిన మాది ఇల్లు, నీ వల్ల అనవసరం కట్టిన, ఆడొకటి అపార్ట్మెంట్లో ఉన్నా పోయిండేది. కానీ ఇల్లు పనులన్నీ అయిపోయినాక వచ్చింటే బాగుండేదేమో. కానీ అయినా నాకు తెలిసి చాలామంది చెప్పారు అది వర్క్ కొన్ని పెండింగ్ ఉన్నాయంటే, మాది 5 సంవత్సరాలు అయింది ఇంకా వర్క్ ఉంది అని చెప్తున్నారు. చాలామంది దగ్గర విన్నా నేను. సో అందరికి అట్లే ఉంటుందేమో. సో మాది కూడా వర్కులు జరుగుతూనే ఉన్నాయి. ఆ రూమ్లో పెయింట్ జరుగుతూ ఉంది. ఆ డోర్ వేయకపోతే ఆ పెయింట్ అంతా ఇంట్లో వచ్చి పడుతుంది, అది పేపర్ కొడతారు కాబట్టి. మెస్ డోర్కి హ్యాండిల్స్ కావాలన్నమాట. హ్యాండిల్స్ అవన్నీ రాసుకున్నాను, ఆ పేర్లు నాకు తెలియవు, రాసుకొని ఉన్నాను. అవి వచ్చేటప్పుడు తీసుకొని వచ్చాక చూపిస్తా. అగు స్నానం చేసాము, ఇంకా ఫేస్ వాష్ చేసుకొని హాస్పిటల్కి బయలుదేరడము. నేను ఏ ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నా కూడా మీకు చూపిస్తాను, ఒకసారి రండి. నేను యూజ్ చేస్తున్న ఫేస్ వాష్ అయితే ఇదే అనమాట, హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్. నేనైతే ఈ ప్రోడక్ట్ని చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇట్ ఈస్ మేడ్ విత్ 100% న్యాచురల్లీ డిరైవ్డ్ నీమ్. ఇట్ కిల్స్ 99.9% ఆఫ్ పింపుల్ కాజింగ్ బ్యాక్టీరియా. మనకు తెలిసిందే కదా నీమ్లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయని. ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేయాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఫేస్ని వెట్ చేసుకొని కొంచెం ఫేస్ వాష్ తీసుకొని జెంటిల్గా సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేసుకోవాలి. ఈ ఫేస్ వాష్తో ఫస్ట్ వాష్ నుంచే మనకి రిజల్ట్స్ కనిపిస్తాయి. ఇది పింపుల్స్ రిమూవ్ చేయడంలో క్లినికల్లీ ప్రూవ్ అయింది. సోప్ ఫ్రీ అండ్ పారాబెన్ ఫ్రీ. హిమాలయ ఈజ్ ఎ ప్రోడక్ట్ ఐ ట్రస్ట్ అండ్ యూజింగ్ ఫర్ ఇయర్స్. అంతేకాదు అక్రాస్ ఇండియా మిలియన్స్ ఆఫ్ కన్జ్యూమర్ ట్రస్ట్ చేస్తున్నారు. ఈ ప్రోడక్ట్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, హిమాలయ యాప్ అండ్ వెబ్సైట్లో అవైలబుల్లో ఉన్నాయి. ప్రోడక్ట్ మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చున్నాను, ఒకసారి చెక్ చేయండి. గ్రేట్ డిస్కౌంట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ చెక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం మా జీవితంలో ఆన్లైన్లో, అది కూడా కావల్లో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టామన్నమాట. జియో మార్ట్ నుంచి 4 సార్లు ఆర్డర్ పెడితే ఒక్కసారి యాక్సెప్ట్ చేసి పంపించారు వాళ్ళు కూడా దారుణంగా. సో హ్యాపీ అనిపించింది. సరేలే మనం బయటికి పోకుండా పని జరిగింది, ఇక్కడ కావల్లో జరిగిందనేసి అనిపించింది.
బేబీని చూపి అంటే మా పాప హాస్పిటల్కి వెళ్ళేటప్పుడల్లా ఆ ఫైల్ చూపించి బేబీని చూపి అంటది. ఆడేదో బేబీ కనపడేటట్టే స్కానింగ్లు. హాస్పిటల్కి వెళ్తున్నాంలే అందుకని. పదా. అవునమ్మా 10 మంది బేబీస్ నీకు. వెనకెళ్ళి కూర్చో. మా నాయన చెప్పులు పోయినాయంట, కంప్లైంట్ చేస్తా ఉండు. నీకన్నా దొంగ నా కొడక నువ్వు ఎత్త పోయి వాడి మీద చదువుతావా? నాకు అర్థమైన అనుమానం వచ్చింది. నువ్వో వాడే ఈ మధ్య నీ వేసుకొని తిరుగుతున్నాను. అదా వేసుకుంటే నా యాళ్ళు వస్తాయి. హాస్పిటల్ పోయి నువ్వు హాస్పిటల్కి పోయినలే. ఆ చెప్పులు వేసుకుంటే నా యాళ్ళు నీకు వస్తే నువ్వు నడవలేవు. ఇంకా నేను కాబట్టి ఇంకా నడుస్తున్నా, మొండండి కాబట్టి. చెప్పులు వేసుకుంటే నాన్నలు వచ్చేస్తాయా? వస్తాం అది. ఓకే చూస్తా. ఉంటే వాడు ఆశపడినా అక్కడైతే పనులు జరుగుతున్నాయి. ఇంకా ఇల్లు స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు అయింది, ఇంకా వర్కులు జరుగుతూనే ఉన్నాయి. ఆ పెయింట్ పని జరుగుతూ ఉంది. ఎందుకవుతా 2 సంవత్సరాలైనా జరుగుతాయి. రిపేర్లు కూడా వస్తున్నాయి. ఇదిగో ఇది ఆల్రెడీ ఊడిపోయింది. ఇది ఊడిపోతే మళ్ళీ పెట్టించాము. ట్యాబ్ పోయింది, అది నాగలక్ష్మి గారికి పెయింట్లు పోయి మళ్ళీ పెయింట్ వేయించాం ఒక చోట. నాగలక్ష్మి ఫుడ్ పెట్టమ్మా, తింటాం. ఫుడ్ తిన్న తర్వాత మాట్లాడతాం మిగతా. ఆ జడైంది నాగలక్ష్మి, ఆ జడైంది అట్టయింది. అంత చిన్న జడైంది నీది. మడిచేస్తున్నా. ఎందుకు పైకి మడుచున్నా, ఫస్ట్ గుచ్చుకుంటే మళ్ళీ దిండు మీద పడుకుండేసరికి గుచ్చుకుంటుందని మళ్ళీ కిందకి దించిన. తినేసినవా? టైం 3 అయిందిలే, మేము కూడా తిన్నారా. 2కే తిన్నాం మేము. అట్లా 2 దిగిన కిందకి. నీ ఆనుల పరిస్థితి ఏంది? ఎప్పుడు నాకేం కాదులే, అదే ఎప్పుడు పోదాం అన్న. ఇప్పుడు వద్దులేదా? రేపు ఉదయం కన్ఫామ్. ఆల్రెడీ చెప్పిన డాక్టర్తో కూడా మాట్లాడినా, వద్దు ఆయుర్వేదిక్ డాక్టర్తో. చూపి కాలు చూపి, ఆయన ఒకసారి చూపి కాలు చూపి. ఇదిగోండి ఇది ఆనే. ఈ ఆనే కోసం భయంకరంగా ఇబ్బంది పడుతుంది. నా చిన్నప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నాడు. మనసు ఇప్పి ఎప్పుడు చెప్పలేదు మా నాన్న, వద్దంటాడు. నేను ఎప్పుడైనా 2 రోజుల క్రితం మాత్రం లేదు భలే ఇబ్బంది పెడుతున్నాయి నానుడు. ఆ కాలుకే తగ్గిపోయినాయి, ఈ కాలుకి మొత్తం తగ్గిపోయినాయి. చిన్నప్పుడు ఉన్నాయి, ఇబ్బంది పెడుతున్నాయి అనేసి అడిగిండు. ఇబ్బంది పెడుతున్నాయా? నొప్పిగానే ఉంది. నొప్పి నడవలేను. అయితే కాలు కింద రాయి పడితే ప్రాణం పోతుంది. కానీ అట్నే అందరూ ఆయుర్వేదిక్లో చూపమన్నారు. ఆయుర్వేదిక్ డాక్టర్తో మాట్లాడినా రేపు వెళ్దాం అంతే. రేపు వెళ్తే సర్జరీ డైరెక్ట్ ఇంక కొయ్యను కాలు. నీకేమో షుగర్ ఉండే. అదే నా భయం కూడా. షుగర్ కాలు తీసి నూగితే నేను ఎట్లా నడవాలా? నడిచేది వెళ్ళే, అందుకే నేను లిఫ్ట్ పెట్టించింది. వీల్ చైర్లో పైకి పోవడమే కొట్టుకుంటా. మరి ఇంకా బీడీలు గీడీలు సిగరెట్లు అన్ని తాగితే ఇంక అట్టే ఉంటుందా? అవి మానుకుంటే పోతాయి అట్ట. ఖచ్చితంగా పోతాయి. పెట్టుకోపోయిందాం అట్ట. మానుకో, అన్ని మానుకుంటే తగ్గే పని అయితే మానుకోనైతే. మానుకుండేదేంటి? తగ్గాలితే షుగర్ తగ్గాలంటే అన్ని మానుకోవాలా? షుగర్కు దీనికి సంబంధం లే. రేపు నీ పరిస్థితి ఆ కాలు కోసి, అదే కాలు కోయడం అంటే ఇక్కడ దాకా కోస్తారు, కింద పోస్తారులే, ఏం కాదు, అదేం కాదంట. తగ్గుద్ది షుగర్ కంట్రోల్లో ఉన్న వాళ్ళకి. నీకు కంట్రోల్లో ఉంది కాబట్టి ఇబ్బంది లేదులే. ఎందుకంటే ఏదో కార్న్ క్యాప్స్ అని అవి క్యాపులు పెడతారు. ఆ క్యాపుల వల్ల ఏం తగ్గదంట, ఓన్లీ కోస్తేనే తగ్గుద్దంట. పైకి మీరు పడుకోపోయి ఎందుకు వాళ్ళు. అది ఇప్పుడు ప్రజెంట్ మా కవిత ఇక్కడి నుంచి అన్నం తినొద్దని చెప్పింది మేడము. ఏందన్నా నువ్వు కొత్త షాకులు ఇస్తున్నావు? నిజంగా చెప్పు, ఏం తినొద్దు అన్నది కవిత? చికెన్ పాలు తాగుతాను. మరి ఇంకా అదే కదా, నువ్వు ఒక రకమైన బలం అయింది అంటున్నావు. అయ్యే తినొద్దాను. ఎన్ని రోజులు? ఒక 6 రోజులు. ఇన్ఫెక్షన్ ఉందంట. ఏదో ఇన్ఫెక్షన్ అయింది అమీబా, ఏదో ఇన్ఫెక్షన్. ఏంటిది? ఏంటిది ఇన్ఫెక్షన్? కాదు, ఇన్ఫెక్షన్ అమ్మకి. 2 days నుంచి బాగా అన్ఈజీగా ఉంది. అంటే స్టమక్ పెయిన్ వస్తుంది, అంటే మోషన్కి వస్తున్నట్టే ఉంది, రావట్లేదు. యూరిన్కి ఎక్కువ సార్లు వెళ్ళాల్సి వస్తుంది. నిలబడలేకపోతున్నా, కూర్చోలేకపోతున్నా, ఇజుగిజుగ్గా ఉండింది. అరే చెప్తా ఉంటే వీళ్ళు అసలు ఏం పట్టించుకోరు.
అంటే నేను రోజు చెప్పేదే కదా అన్నట్టు చూసిండ్రు ఇన్ని రోజులు. ఆ పాలు తాగలేదని గొడవ, వాళ్ళ చికెన్ తినలేదని టార్చరు. ఈ టార్చర్ పెట్టి మీ ఇంట్లో లేడీస్ని కూడా ఏదైనా బాగాలేదు అంటే ఏం బాగాలేదని కనుక్కొని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. కానీ అంటే మాది తీసుకెళ్తాడు, అదేం ప్రాబ్లం లేదు. కానీ నేను చెప్పింది సాకులు అనుకుంటారు వీళ్ళు. ఎందుకంటే తినకుండా ఉండడానికి షాక్ చెప్తున్నావేమో అనే అనుకుంటా, ఎందుకంటే నువ్వు సరిగ్గా తినడం లేదు కాబట్టి. రాత్రి చికెన్ నేను తినలేను, నాకు అస్సలు అంటే తినేదాకా ఒప్పుకోలేదు. తిని అంటే విరక్తే. పాలు కూడా అట్టే ఎంతసేపు నిజంగా నాకు ఓపిక లేదు, అవి తాగలేను అన్నా కూడా అట్టే తాపించిన తర్వాత ఇప్పుడు మేడం కాడికి వెళ్తే ఏ అయితే చెయ్యి వీళ్ళు నన్ను బలవంతం చేసినారో అవన్నీ వద్దని చెప్పింది మేడం. అది నీకు నచ్చనే కాబట్టి. మేడం అట్టెందుకు చదువుతుంది అసలు, తినమని చెప్తుంది, తిను కవిత అనే చెప్తుంది. నేను 2 రోజులు తిన్నామని బాగా ప్లాన్ చేసుకొని తింటానా, ఆ 3 రోజుకి ఏదో ఒకటి వస్తుంది. ఎక్కడికన్నా వెళ్ళడము ఇట్ట ఇది ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. సో వారం రోజులు మెడిసిన్ వాడితే సెట్ అయిపోద్ది. మీ ఇంట్లో ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉండి వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు వినాలి. వీళ్ళు కావాలని చెప్తున్నారు అట్ట అనుకుంటే తప్పు, అంతే కదా. అది నీకే చెప్పేది. నేను చెప్పిన అసలు నేను ఒక ప్రోటీన్ పౌడర్ వేసి అది దాగమంటాడు, అది దాపిచ్చిండు మళ్ళీ మర్చిపోయినా. మేడం దాగమనింది, నాకు బాగాలేదు. అది కొంచెం తగ్గిన తర్వాత కొంచెం హుషారు వచ్చిన తర్వాత తాగుతా అంటే అది దాపించింది. ఆ రోజు అదే కడుపులో తిప్పతా ఉనింది. ఈ 2 రోజులు నాకేందంటే పొట్ట జారిపోయిందనే ఫీలింగ్ వచ్చింది. ఏందో అసలు ఎంత కన్ఫ్యూజన్లో, అసలు ఎంత డిస్టర్బ్ అయినానంటే నా మైండ్. ఇట్లా ఉన్నప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా. నేను అంటే సాటర్డే నుంచి వచ్చిందిలే, సండే హాలిడే ఉంటుంది కదా, అయినా వెళ్ళినా ప్రాబ్లం లేదు. డాక్టర్స్ ఖచ్చితంగా గైనకాలజిస్ట్ ఎప్పుడు అవైలబుల్లోనే ఉంటారు మనకి. కానీ నేనే చూద్దాం ఏందో, నాకేమనిపించింది అంటే రెగ్యులర్గా ఉండేదానికంటే కొంచెం ఎక్కువ ఉంది కదా అని చెప్పి నేను ఇదే చేసి ఈరోజు వెళ్ళాను అనమాట. అది అన్నం ఇంత తినమంటాడు, ఎవరైనా ఎంత తింటారు. అసలు నాకు ఈ తిండి కాడ టార్చర్ అయిపోయింది. రాత్రి అంతే అన్నం ఎంత తింటారు చెప్పు ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరినైనా వీడియోస్ చూడాలి. చాలామంది అన్ని తింటున్నారే అంటవే, అన్ని ఫ్రూట్స్ 1, 2, 3 తింటారు. ఇన్ని ఫ్రూట్స్ తింటారు అన్ని ఒకేసారి. ఒక వీడియోలో చూసాను నేను, ఒక ప్రెగ్నెంట్ నీలాగే. ఇప్పుడు తిండి చూసి నీకు కూడా ఒకసారి చెప్పినా నేను, అన్ని తింటుంది కవుతా నువ్వు ఎందుకు తినవు అని. ఎందుకంటే నువ్వు తినాలనే కదా మేము చెప్పేది. వాళ్ళు తింటున్నారు అంటే అన్నీ ఒకేసారి ఇంతంత తినట్లేదు. ఇప్పుడు బనానా ఉంది, చిన్నది బనానా అయితే 1, కమలాకాయ 1, వేరుశెనగ ముద్ద, ఈ 3 తింటారు. వేరుశెనగ ముద్దలు 2, బనానాలు 2, కమలాకాయలు 4, ఇంట్లో తింటారు ఎవరన్నా? ఏందా తిను నువ్వు అయితే. నా కడుపు వచ్చినట్టు నేను చెప్పినా కదా, చిన్నగొండ వస్తువులు కూడా తినేవాడిని పానీలే పెట్టుకోసం. నిజంగా జెంట్స్కి పెట్టాల్సింది, లేడీస్కి ఓపిక ఎక్కువ కాబట్టి వీళ్ళు అందరూ భరిస్తున్నారు. అది నీకు పెట్టాల్సిందే, అప్పుడు కానీ అర్థమయ్యేది. నీకు తెలియదు కానీ ఒక్కొక్క సంగటి సంగటి కోడిగుడ్డు తప్పనిసరిగా తింటే నీకు మంచిది. కవిత మీ మామయ్య చేసి పెడతాడు సంగటి, ఎంతసేపు చేయాలి నాకు చేస్తానా? సంగటి లాగా రావాలి అయితే. నాన్న బాగా చేస్తాడు, బజ్జీలు పకోడీలు అన్ని బాగా చేస్తాడు వంటలకి. ఇప్పుడు ముదిరిండు అంతే. సంగటి చేసేది గొప్పతనం అంట. తిరుమల చేసి పెట్టవచ్చు నా కొడుకాను, అది తిన్నాం సంగటి అంటే ఆయన కొరగాలి. సరేలే, బజ్జీ మిరగాయలు తెచ్చి 6 రోజులు అయింది బజ్జీలు అంటే వీళ్ళకి. నేను ఆ బజ్జీలు వేద్దామని పోతానా, ఇంకా ఆయిల్ పెడదాము అనుకునేటప్పుడు ఆ 3 రావట్లా చేయాలని. రాత్రి చికెన్ కూడా అసలు మా నాలక్ష్మికేమో చికెన్ చేయడం రాదు, చెప్పమంటుంది. చేస్తేనేమో ఆదికి నచ్చదు. అప్పటికి నేను మధ్యాహ్నం చేస్తే చికెన్ ఫ్రై చేస్తే 100 వంకలు పెట్టేది. రాండయ్యా మీరు, నేను అన్నది వంకలు కాదు, ఇది చికెన్ ఫ్రై. ఒకసారి చూడండి, తిన్న తర్వాత 1 kg ఉందమ్మా చికెన్ ఫ్రై. చూడండి ఎట్లా ఉందో. చికెన్ ఫ్రైయా బొగ్గులు ఫ్రైయో మీరే చూడండి. కానీ బంగారు తల్లి అడగగానే ప్రేమగా చేసి పెడతాయి కాబట్టి నేను ఏమనలేక అదే తింటున్నా. అది కూడా అదే తింటున్నా. మా నాలక్ష్మి పచ్చళ్ళు, పప్పుచారు, పులుసు, ఫ్రైలు ఇంతవరకు చేయగలదు. కొత్త ఐటమ్స్ అయితే చేయలేదు. చెప్తే చేస్తుంది, ట్రై చేస్తుంది. పాపం అవి ఆదికి నచ్చవు. ఇంక అందుకని రాత్రి చికెన్ చేస్తే ఆ చికెన్లో మళ్ళీ గ్రేవీ లేదు అది అని నీరసంగా ఉండి స్టూల్ వేసుకొని మరీ చేసిన, అసలు కూర్చోలేకపోయినా.
అది చేస్తే అదే సేల్ అయిపోయిందిలే కూర ఏమో. బాగా తినేసిండులే ఈరోజు మీ మామయ్య. పొద్దున్న ఇడ్లీలో కూడా చికెన్ వేసుకొని తిన్నాడు. నైట్ అటు చేసిన అంటే నిన్న ఉదయం తెచ్చిన చికెన్ని చేయలేక పోస్ట్ పోన్ చేసుకుంటా నైట్ చేసిన. ప్రజెంట్ బేబీ అయితే అంతా బాగుంది. ఎంత వెయిట్ ఉండాలో అంత వెయిట్ ఉంది, అంతా బాగుంది. ఇప్పుడు నాకు కొంచెం ప్రశాంతంగా ఉంది, అంటే టెన్షన్గా ఉన్నా ఏంది ఇట్లా అని. 100 సార్లు చెప్పుంటావు, ఏంది జారినట్టుంది, నాకు భయం వేస్తుంది, ఎర్లీ డెలివరీ అంట ఇప్పుడే. నేను మధ్యాహ్నం చెప్తున్నా నాకు మేబీ ప్రెగ్నెన్సీలో ఉన్న లేడీస్ అందరికీ ఒక్కొక్కసారి ఇట్లా భయం ఉంటుందేమో ప్రతిసారి మూమెంట్స్ రాకపోయినా. అసలు మూమెంట్స్ రాకపోతే అసలు ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరికైనా చెప్తే అర్థం కాదు. ఓన్లీ ప్రెగ్నెంట్ వాళ్ళకి, ప్రెగ్నెంట్ అయిపోయిన వాళ్ళు కూడా అంత క్యాచ్ చేయలేరు వాళ్ళని. కరెక్ట్గా ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళే రిలేటెడ్గా అర్థం చేసుకోగలుగుతారు. మూమెంట్స్ రాకపోతే ఎంత టెన్షన్ ఉంటుంది తెలుసా. ఇప్పుడు ఎందుకు కదలలేదు, ఏం తినాలి, ఇప్పుడు మంచినీళ్ళు తాగాల, కూల్ డ్రింక్ తాగాల, వేడి నీళ్ళు తాగాల, స్వీట్ తినాలా, స్వీట్ తిన్నా, వచ్చింది. అట్ట ఎన్నిసార్లు చెప్పా. నాకు మూమెంట్ రాకపోతే అసలు నాకనే కదా ఎవరికైనా అదే ఉంటుంది. మూమెంట్స్ రాకపోయినా ఏదైనా ప్రాబ్లమాటిక్గా ఉన్నా ఎంత టెన్షన్ పడతారు. నీకేం అర్థం అవుద్దా ఆదిరెడ్డి? సోదరెడ్డి ఆ కోరెడ్డి ఒట్టన్నం తినలేకపోతున్నా. కూర తీసుకుని పోయి ఆడబెట్టుకోండి. చూడండి మా చెల్లి బంగారు తల్లి, ఇది రైసు, ఇది సాంబారు. నాన్న ఏందని అండు, పెద్దమ్మ పెత్తనంలో రైస్ ఏమో చిన్నది, కూర ఏమో చాలా పెద్దది పెట్టింది పెద్దమ్మ అంటుండు. ఎవరైనా అంతే కదా, అది సాంబార్ అంటే పెద్దదే పెట్టుకుంటారుగా. ఇది 2 గ్లాసులు అన్నం ఉడుకుద్ది, 2 గ్లాసులు అన్నం వండాను. సాంబార్ ఎక్కువ కావాలి నీకు, అందుకే దాంట్లో పెట్టా. నువ్వు చేసి పెట్టమే గ్రేట్ పోనాల్సినే నిన్ననే వాళ్ళు ఎవరన్నారు అయితే తింటున్నారు ఎట్ట చేసిన. ఇది మంచి క్వాలిటీ అయినా మంచిగా తెచ్చింది, బాగానే ఉన్నాయి మేము తెచ్చినాయి. పర్లేదా? ఇంకా అయ్యే దొరికినాయి. దాదాపు 2 గంటలు పట్టిందాడ కార్లోనే. 2 hours పైన వెయిట్ చేస్తే దొరికినాయి. బ్రాస్ అంటే బ్రాస్ ఇదే దొరికింది, ఏం దొరకలే. అప్పటికి ఈ బోల్ట్ కోసం చాలాసేపు వెయిట్ చేసాం, అవి దొరకలే ఇక్కడ. మెయిన్ డోర్ కలర్ వచ్చింది కొత్త, చూడాలి దాన్ని పక్కన పెడితే కానీ అర్థం అవ్వదు. ఎందుకంటే ఒకేసారి కొట్టించుకుంటే సేమ్ కలర్ వస్తుంది. ఏ కలర్ అప్పుడు వేసిన వాళ్ళు వేరు కలర్. 6 months పైన అయిపోయింది అది ఇల్లు పాలిష్లు బట్టి. సో ఇది సపరేట్గా పాలిష్ చేయాలంటే కొంచెం కలర్ డిఫరెంట్ వస్తుంది అని చెప్పారు. వచ్చిందో లేదో అనేది అక్కడ పెడితే కానీ అర్థం అవ్వదు. ఇది వచ్చేసి మెస్ డోర్ అనమాట. ఈ మెస్ డోర్ కోసం ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేసి లాస్ట్కి ఫైనల్గా ఈరోజు కంప్లీట్ అవ్వబోతుంది. అంతేనా? ఇల్లు స్టార్ట్ అయ్యి 2 సంవత్సరాల పైన అయింది. 2 సంవత్సరాల 1 నెల జరిగింది. 2 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 1 month ఇప్పటికీ వర్కులు అడపదడప జరుగుతానే ఉన్నాయి. ఇప్పటికీ పనులు ఉన్నాయి. ఇప్పుడు నిన్న వచ్చేసరికి పెయింట్ జరిగింది ఇక్కడంతా. ఇదంతా పెయింట్ వేయించాం నిన్న. ఇలా పెట్టినప్పుడు అవతల పక్కలకి ఆ స్క్రూ కనపడతాయి. అవతల పక్క కనిపిస్తుంది, ఇది ఓకే. ఇది లోపల పెట్టినప్పుడు కూడా ఈ పక్క కనపడతాయి, ఈ పక్క కనిపిస్తుంది, ఈ పక్క స్క్రూ. సో కనపడకుండా ఉండేది తెచ్చుకోమంటారు. ఈ మరి కొనే వాళ్ళు ఎట్టుకుంటారు, అవన్నీ ఆలోచిస్తారు. మీరు స్క్రూలు కనపడితే కనపడి అనుకుంటారు. అది మనం ఏం తెచ్చినా 1-2 సార్లు తిరగాల్సి వస్తే అట్టగా సార్. మేమేందంటే ఎండతోటి బిగిచిపోతాం మేము. అర్థమైందిలేండి. తర్వాత బాగోదు, మళ్ళీ మీరే రావాల్సి వస్తుంది. అవి బాగాలేమంటలే కొత్త క్వాలిటీ. సైజు కూడా చిన్నదైంది కొత్త, ఇంకా పెద్ద సైజు కావాలా. 12 అంగుళాలు ఉండాలంటే. ఇది ఎన్ని అంగుళాలన్నా? 4-6. సో అక్కడేమో ఆ ఫిట్టింగ్లు చేంజింగ్లు జరుగుతూనే ఉన్నాయి. అది ఇప్పుడు అయ్యేటట్లేదులే, చాలా టైం పడుతుంది. పైన రైలింగ్, ఇది రైలింగ్ ఇంకా బిగించలేదు, తెచ్చిపెట్టారు. ఇది జరుగుతూనే ఉంటాయి. ఇల్లు కట్టడం అంటే పెద్ద టార్చర్, మామూలు స్ట్రెస్ కాదు. రావాల్సిన జబ్బులన్నీ పెద్ద జబ్బులు, అంటే స్ట్రెస్ రిలేటెడ్ జబ్బులన్నీ ఒక్కసారిగా వచ్చేస్తాయి బాడీలో 3 పిల్లలిద్దరికి ఇల్లు కట్టేటప్పుడు. ఇక్కడ ఈ పాలిష్ మెషిన్ చూసారా? నిన్నటిదాకా ఈ పాలిష్ వర్క్లు అన్నీ జరిగినాయి. బాత్రూమ్స్కి డోర్ ఈ మధ్య పెట్టారు.
మళ్ళీ ఇంకా దీనికి డోర్ పెట్టలేదు. ఇక్కడ పెయింట్ పనులన్నీ జరిగినాయి నిన్న. పెయింట్ డబ్బాలు, పెయింట్లన్నీ జరుగుతూ ఉన్నాయి. వర్క్లు ఇంకా ఇంట్లో జాయిన్ అయినా కానీ వర్క్లు అయితే ఉన్నాయి ఇంకా పెండింగ్. ఈ విండో కూడా 2-3 డేస్ బ్యాక్ పెట్టించాం. ఇది ఒక్క విండోనే డిఫరెంట్ విండో పెట్టించాల్సి వచ్చింది. అన్ని విండోస్ ఆ రకంగా ఉంటాయి, ఇది ఒక్క విండోనే ఈ రకంగా ఉంటుంది. ప్రజెంట్ మా నాన్న ఎప్పుడు లేనంత కోపంలో ఊగిపోతూ ఉన్నాడు. మేము ఎంతమంది నచ్చ చెప్పినా కూడా వింటలే. అది ఏంది అనేది మీరే చూడండి. ఎందుకు అంత కోపడుతున్నాడా, ఏంది కథ అనేది చూపిస్తారండి. ఫుల్ కోపంలో ఉన్నాడు, ఫైర్ మీద ఉన్నాడు బిడ్డ. మామూలు ఫైర్ కాదు, ఫైర్ అంతే. కళ్ళు పెడితే కాల్ చేస్తాడు మనిషిని. ఏమన్నా ఏమైంది? 3 కాయలు కోసం కొడుకులో. ఏం కాయలు? మునక్కాయలు 3 కాయలు, సరైన కాయలు పొడుగు. అంటే దానికి సీసీ కెమెరాలు కూడా చెక్ చేయించావు? ఏది మరి వీడి తాగేది అవపడదు కానీ ఇవన్నీ అవపడవు. భలే భలే కెమెరాలు పెట్టాను మీరు గంగా. ఎవరన్నా బీడీ తాగితే అది పట్టుకుంటారు వచ్చా. సరే కానివ్వండి, దెంగపోతే నాదేం పోతుంది నా కోసమా? నేనేదో వాడు అన్నట్టు కాపాడుతాం అనుకుంటున్నా, మీరు పట్టించుకోకపోతుంది. నేనేం చేసాను కానీ చూసి నువ్వు ఏ ఊరు కానరాలా? ఊరు కాని రాకుండా లేచిపోయినాయి వాటి అంతయ్యా. ఏడపోయి చూపిద్దురా. 3 కాయలు ఉండొచ్చా? 3 కాయలు కోసిన తావులు కూడా ఉన్నాయి. ఏం కాయలు? మునక్కాయలు. ఏం టావులు ఉన్నాయి? తావు కోసింది ఉందా? రా కెమెరాలు ఎత్తుకుతురా. నువ్వు నీ ముందు ఎతికిస్తే మొత్తం ఎత్తిస్తారు పని. చూసినా, సగం చూసినాను. ఆ కాయలు కానీ నువ్వు కాయలు తెంచినట్టుగా ఉంటే మొత్తం చూస్తాం కదా. మునక్కాయలు పాపం దగ్గరుండి కాపాడుకుంటూ వస్తున్నా. ఆ కాయలు పోయేసరికి మా నాయనకి ఏం బ్రెయిన్ పని చేయట్లేదు. ఫుల్ సీరియస్ మోడ్. నేను మధ్యాహ్నం కూడు తినక ముందుగా చూస్తుంటే కూడు కూడా తిన్నా ఇవాళ నైట్ ఇంక తినవా? నైట్ తినేది కాయ చూస్తాను పానం పోయింది. పొద్దున బుజ్జి అన్నాడు కాయలు బాగుండి కొయ్యి కూడా పెద్ద అని. ఇప్పుడు పోయినలే 2 రోజులు ఆగిపోస్తాను అన్న. దొంగ దొరికితే ఇంకేసేస్తావా? వేసేదండి వాడు ఇంటికి పోయి కొట్టను. ఎంతలో వాడైనా సరే, అయినోడైనా సరే వేసేది. అంటే అడగకుండా తీసుకుపోతే ఇంకా అడగకుండా ఎడతేసిపోతారు. మనం ఊరింటికాడ కానీ పోయి అడగకుండా తెచ్చినవా చిక్కుపోతుంది. నేనేమో ఊరికాడమ్మ పోయి తాను మన కాయలు నొక్కపోతే ఎట్టా. మైక్ పెడతా. మై కొద్దికి ఈ కొద్దులు బారా బయటికి అది బయటికి పెట్టుకు ఫస్ట్. 3 కాయలు ఎత్తకపోతే మీరు అసలు సీసీ కెమెరాలు చూస్తుండ్రా లేకపోతే ఏదన్నా ఎవరికి హైదరాబాద్ చూసాడు బాగా నమ్ముతుందా? ఫైర్ మీద ఉండు పిల్లడు. చూసి నా కొడకల్ని ఎరగదీస్తే కదండి రేపు మళ్ళా ఇంకొకసారి రాకుండా చూపించు. అది చూపించు, నేను నమ్ముతానా. వెంటనే ఎత్తుకుతా. ఇదిగో ఏంది చూపి. జూమ్ చేస్తున్నా. ఇదిగో ఏముందా? ఇదొకటి తొడుము. తొడుమా? అంతలా తొడుము ఎందుకు కుడితే? తొడుము. ఇదిగో ఇదొకటి, 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 ఇదొకటి 2, ఇదొకటి 3, ఇంకోటి ఇగో. నిజమే కదా. 3 కాయలు సరే నేను తిన్నావు 3 బాగా లావుగా కెమెరాలు కనపడుతుంది పెద్దయే. ఇప్పుడు చూద్దారా ఇంక కెమెరాలు చూపిస్తా. కొడుకులు ఇంకా మా నాయన కోపానికి నేను అసలు నిజమైన కోపమే. మునక్కాయలు అడగకుండా తీసుకెళ్ళిపోయారంట మా నాయన. అడిగి కాయ ఎత్తపో తప్పులే. వాళ్ళు అడగకుండా దొంగతనంగా ఎత్తపోతే రేపు పొద్దున ఇంట్లో ఎత్తపోరు వాళ్ళు మనం లేనప్పుడు. కరెక్టేనా? ఇప్పుడు కెమెరాలన్నీ ఎదుగుతా. ఇదిగో ఏడే ఉంది కెమెరా. ఇప్పుడు పాప బయట ఉంటుంది, మనం ఊరు అవ్వపడము. నువ్వు కొంపోతే పరిస్థితి ఏంది? సీరియస్గా నొక్కపోతే ఎత్తపోయాను నాన్న. 3 కాయలు మంచి తల్లి బంగారు తల్లి బుద్దాగా. కవిత నిజంగానే తీసుకెళ్ళింది కదా. 9 గంటల నుంచి రా 8:30 దాకా ఉన్నాయి ఈ కాయలు. 9 నుంచి 1 గంట దాకా చూడాలి. 1 గంట దాకా చూడాలి. సరే రా చూద్దాం. 1:10 దాకా 1:10కి చూసింది. మా నాయన ఈరోజు దొంగలు పట్టుకోవాల్సిందే అంటాడు. అదే పోయి నీ ఇంకొకటి ఎత్తుకోపోతే ఒకటో దిక్కు. కరెక్టే నన్ను చెప్పిందే. మనం ఊరికాడి కన్నా పోయి తెచ్చుకున్నావా? కరెక్టే నువ్వేం తప్పేంలే. ఈరోజు తేల్చేయాలి. ఇవి బాగా వచ్చినాయి నాన్నయ్యా. చూడు చేతకోసిల్కులో ఉన్నట్టున్నాయ్యా. ఇంకా బాగా వచ్చినాయి. మన కోసండు అయితే మునక్కాయలే కదా. ఏ కాయలేను మునక్కాయలు అంటే వరకు వచ్చినాయా? ఎంత సేకరి చేస్తే వచ్చింది. కొత్తను మళ్ళీ పాజ్ చేసి నీళ్ళు పెట్టిన నిండా పాజ్ చేసినాను. కష్టపడేదంట దేనికి ఊళ్ళోళ్ళ కోసమా మనం తినకుండా. ఇది చాలా రోజుల నుంచి చచ్చిపోయి ఉండింది. ఇక్కడ దాకా ఉందన్నమాట. ఇంకా కదలట్లా 6 నెలల నుంచి. ఒక్కసారి జస్ట్ కట్ చేసి కర్రాటం పెట్టగానే ఎడదాకా వెళ్ళిపోయింది. ఇంకా తాడు కూడా కట్టేశారు.
ఇంత మాట్లాడుతూ బీడీలు మాత్రం నేను బీడీలు తాగేది అవపడుతుంది మీకు ఇవి అవపడవు ఇట్లాంటి దొంగతనాలు. బీడీలు తాగితే నేను ఏమన్నా ఎత్తుకొని పోయినా ఏమన్నా ఆ పొడి రాలేదు అంతే కానీ ఏమన్నా పొద్దున్నే నాగలేష్ నీకు తెలియదు కదా చెప్పలే నీకు అదే బీడీలు అతను అరుణ్ అని చెప్తుంది ఉదయాన్నే ఆడేస్తున్నా. నేను తాగేది అవపడుతుంది మీకు అంతే ఇంకా ఏ ఇవ్వడవు. కానరావులే నేను ఎందులో అనుకుంటే చల్లంగా తాగితే అది కూడా కనిపెడుతుంటే ఇది ఎందుకు కనిపెట్టలేదు, ఇది నా బాధ. ఇది కనిపెడితే నేను ఓకే, ఇది కనిపెడితే ఓకే. ఇంకా ఏదైనా అట్నే కనిపెడతా మా వాళ్ళని నేను సైగ్గా తాగుతా బయట. అది బానుకి బీడి తాగినవే లాడ తాగిన ఏడు తాగిన అవసరమా? నాగలక్ష్మి నేను అయినా మీ బాత్రూంలో తాగుతున్నాం అంటే ఏందన్నా విచిత్రంగా. ఇప్పుడు తాగినా రాయాలి, ఒక్కరోజు తాగినాను శని పట్టుకూడదా? ఆ రోజు తాగినా శని పట్టుకూడదు. ఆ రోజు నుంచి పట్టింది. ఆ రోజు కూడా తాగను నేను అసలు. ఇప్పుడు పైకి మరి నేను ఉదయం ఫోన్ చేస్తాను నన్ను తిడతాను ఉడరా ఏనా కూడా తాగిందంట. ఈసన్ తాగినానంటే ఆ పిల్ల అనిందిలే, అందరూ నిన్నే పొగుడుతున్నారు వీడియోలో. సుబ్బమ్మ నువ్వు కరెక్ట్ అంటారు. ఓ సుబ్బమ్మ అందరూ చెప్పాలి. కాయలు 3 ఎత్తపోయింది సుబ్బమ్మ, సరైన కాయలు 340 రూపాయలు జాస్తి సుబ్బమ్మ. న్యాయం చేశారు నన్ను. చూపిస్తా ఉండు తొడాలు. మా నాయన ఏరియా ఊరు ఎస్ఐ కూడా చెప్పారు నువ్వు 1 ఎస్ఐ కూడా చెప్తే వాళ్ళ మాయిటలు ఎట్టా వస్తారు తిరగడానికి అది చెప్తావు. ఆడ కూర్చొని చెప్తా ఏందయ్యా ఇది మా మునక్కాయలు కాపాలేదు. మునక్కాయలు నాకు పట్టపగులు దొంగతనం చేస్తుంటే మీరు బాబులు ఎత్తుకులాడు ఎందుకు పగులు ఎత్తుకురాడు ఏంది కర్మ. కాకపోతే మొన్న కావాలో దొంగతనం చేసి చూడన్నా 5లలో ఆ బ్యాచ్ ఏముంటది ఏమని అనిపిస్తుంది నాకు. ఆ బ్యాచ్ ఏడికి ఎందుకు వస్తారు మునక్కాయలకు వస్తారు ఇక్కడ వాళ్ళే వాళ్ళు ఎవరైనా వాళ్ళే. మొన్న 5లలో పడ్డారు కదా అదే బ్యాచ్ కన్ఫామ్. వాళ్ళు 5 కూరోళ్ళు వాళ్ళు ఇట్లా మునక్కాయలు 3 మునక్కాయలు. మొత్తానికి అన్ని సీసీ కెమెరాలు వెతికిన తర్వాత ఒక ఆవిడ ఆ 3 మునక్కాయలు మధ్యాహ్నం పూట కోసుకునేది కనపడిన తర్వాత మా నాన్న చూపిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుతా ఇప్పుడు అంటున్నాడు. వద్దు నాన్న అంటే తర్వాత రోజు కూడా ఆవిడతో కూడా బాగానే మాట్లాడాడు. సరే మన ఏరియాలో కాదు పక్కన ఆవిడలేండి పోనీ అని వదిలేసింది మా నాన్న.